ఈ వీడియో పూర్తిగా విద్య మరియు అవగాహన కోసం తయారు చేయబడింది. ఇది ఏవైనా ప్రత్యేక గుంపును ప్రోత్సహించదు లేదా మద్దతు ఇవ్వదు, కానీ గౌరవభరితమైన అధ్యయనాన్ని ప్రోత్సహిస్తుంది. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సమస్త ప్రశంసలు అల్లాహ్కే చెందుతాయి. ఆయన అత్యంత జ్ఞాని, గౌరవాన్ని మరియు అవమానాన్ని ప్రసాదించేవాడు. తన సంకల్పంతో జాతులను ఉన్నతంగా నిలబెట్టేవాడు మరియు వాటిని అణచివేసేవాడు. ఆయన చరిత్రకు అధిపతి, హృదయాలను మార్చేవాడు మరియు మానవజాతి మొత్తానికి కాలాతీత మార్గదర్శకత్వంగా ఖురాన్ను అవతరింపజేసినవాడు. మన ప్రియమైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఆయన కుటుంబం మరియు ఆయన సహచరులందరిపై శాంతి మరియు ఆశీర్వాదాలు కురియుగాక. మీరు ఒక అద్భుతాన్ని చూస్తున్నారని ఊహించుకోండి. విశాలమైన సముద్రం మీ కళ్ల ముందు 2 భాగాలుగా విడిపోతుంది. నీటి ఎత్తైన గోడల మధ్య పొడి మార్గం ఏర్పడుతుంది. వేడి ఎడారిలో మేఘాలు మీపై నీడను కల్పిస్తూ భగభగ మండే సూర్యుడి నుండి మిమ్మల్ని కాపాడుతున్నాయని ఊహించుకోండి. ఎటువంటి ప్రయత్నం లేకుండానే ప్రతిరోజూ ఆకాశం నుండి రుచికరమైన ఆహారం కురుస్తుందని ఊహించుకోండి. ఇప్పుడు ఆగి ఈ దైవిక అనుగ్రహాలన్నింటినీ అనుభవించినప్పటికీ ఈ ఆశీర్వాదాల మూలం నుండే దూరం జరగడాన్ని ఊహించుకోండి. ఇదే బనీ ఇస్రాయిల్ సంతతి యొక్క అద్భుతమైన, అయినప్పటికీ గంభీరమైన కథ. వారికి ఏ జాతికి కనబడని ఆశీర్వాదాలు లభించాయి. అయినప్పటికీ విషాదకరంగా వారిలో చాలామంది కృతజ్ఞతకు బదులుగా తిరుగుబాటును ఎంచుకున్నారు. కాని ఇక్కడ ఒక లోతైన మలుపు ఉంది. అల్లాహ్ వారి కథను కేవలం చారిత్రక రికార్డు కోసం చెప్పలేదు. ఆయన దానిని మనకు ఒక శక్తివంతమైన హెచ్చరికగా, ఒక స్పష్టమైన హెచ్చరిక కథగా వెల్లడించారు. ఎందుకంటే వారితో జరిగినది, వారి విజయాలు, వారి పరీక్షలు మరియు వారి అంతిమ పతనం మనకు ముఖ్యమైన పాఠాలను అందిస్తుంది. మనం తెలియకుండానే అవే తప్పులు చేస్తున్నామా? వారి వృత్తాంతంలోకి లోతుగా పరిశోధించి అది కలిగి ఉన్న కాలాతీత జ్ఞానాన్ని కనుగొందాం. బనీ ఇస్రాయిల్ సంతతి ఖురాన్లో అత్యధికంగా ప్రస్తావించబడిన జాతులలో ఒకటి, 40కి పైగా వేర్వేరు ప్రదేశాలలో కనిపిస్తుంది. అల్లాహ్ వారిని కేవలం ఒక చారిత్రక సూచనగా మాత్రమే కాకుండా ముస్లిం ఉమ్మత్ కోసం ఒక లోతైన దర్పణంగా మరియు తక్షణ సందేశంగా హైలైట్ చేస్తారు. వారి గాథ విస్మయం కలిగించే అద్భుతాలు, కఠినమైన పరీక్షలు, అపారమైన ఆశీర్వాదాలు, విస్మయం కలిగించే అవిధేయత చర్యలు, నిజమైన పశ్చాత్తాప క్షణాలు మరియు త్వరిత దైవిక న్యాయంతో నిండి ఉంది. కానీ వారు నిజంగా ఎవరు? ఖురాన్ వారిని తరచుగా ఎందుకు హైలైట్ చేస్తుంది? మరియు మనం, విశ్వాసులుగా, ఏ ముఖ్యమైన పాఠాలను నేర్చుకోవాలి మరియు ఈ రోజు మన జీవితాలకు వర్తింపజేయాలి? ఖురాన్ మరియు సున్నత్ యొక్క ప్రకాశవంతమైన దృక్పథం నుండి బనీ ఇస్రాయిల్ కథను అన్వేషిద్దాం. బనీ ఇస్రాయిల్ వర్సెస్ యూదులు వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడం. ఇస్రాయిలీయులు మరియు యూదులు అనే పదాల మధ్య సూక్ష్మమైన సంబంధాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అవి అంతర్గతంగా ముడిపడి ఉన్నప్పటికీ పూర్తిగా ఒకదానికొకటి పరస్పరం మార్చుకోదగినవి కావు. ఇస్రాయిలీయులు, యూదు మతం ఒక విలక్షణమైన, సంకేతమైన మతంగా ఉద్భవించడానికి ముందు ఉనికిలో ఉన్న పురాతన సమాజాన్ని సూచిస్తారు. ప్రవక్త మూసా అలైహిస్ సలాం, మోసెస్, ఈసా అలైహిస్ సలాం, యేసు మరియు జకారియా అలైహిస్ సలాం, జకరియా వంటి అనేక పూజనీయులైన ప్రవక్తలు మరియు సందేశకులు నిజంగా ఇస్రాయిల్ పిల్లలలోని వారే. బనీ ఇస్రాయిల్ మనం ఈ రోజు యూదులు అని గుర్తించే విధంగా మారడం అనేది శతాబ్దాల పాటు విస్తరించిన ఒక క్రమబద్ధమైన ప్రక్రియ. పురాతన ఇస్రాయిలీయులుగా వారి మూలాల నుండి బాబిలోనియన్ బహిష్కరణ, రెండవ ఆలయ కాలం మరియు తదుపరి రబ్బీనికల్ యూదు మతం యొక్క అభివృద్ధి వరకు వారి గుర్తింపు సంక్లిష్టమైన చారిత్రక, సాంస్కృతిక మరియు మతపరమైన పరిణామాల ద్వారా గణనీయంగా అభివృద్ధి చెందింది. యూదులు అనే పదం హీబ్రూ పదం యెహూది నుండి ఉద్భవించింది. మొదట యూదా రాజ్యంలో నివసించే వారిని సూచిస్తుంది, చివరికి మొత్తం యూదు ప్రజలను కలుపుకుంది. ఈ పరిణామం ఆధునిక యూదు గుర్తింపును రూపొందించింది. ఇది మునుపటి ఇస్రాయిలీ గుర్తింపు నుండి భిన్నంగా ఉంటుంది. దాని స్వంత ప్రత్యేక సంప్రదాయాలు, చట్టాలు మరియు ఆచారాలను కలిగి ఉంది. యూదుల జీవితం, నీతి మరియు సంప్రదాయాలను మార్గనిర్దేశం చేసే పవిత్ర గ్రంథాలలో తోరా,
హీబ్రూ బైబిల్ యొక్క మొదటి 5 పుస్తకాలు తానాక్, మొత్తం హీబ్రూ బైబిల్ మరియు తాల్ముద్, యూదుల చట్టం, అభ్యాసం మరియు ఆధ్యాత్మికతపై రబ్బీనికల్ గ్రంథాలు మరియు వ్యాఖ్యానాల యొక్క సమగ్ర సేకరణ ఉన్నాయి. ఇప్పుడు ప్రశ్న తలెత్తుతుంది, ఖురాన్లో యూదులు ప్రస్తావించబడ్డారా? సమాధానం అవును. వారి కోసం ఉపయోగించబడే పదాలలో ఒకటి యహూద్. ఇది యూదుల మత సమాజాన్ని సూచిస్తుంది, ముఖ్యంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో. వారు ప్రధానంగా మదీనాలో స్థిరపడ్డారు మరియు వారికి దివ్య గ్రంథం తోరాహ్ లభించిన ప్రజలుగా గుర్తింపు పొందారు. ప్రవక్తత్వ సంకేతాలను గుర్తించినప్పటికీ వారిలో కొందరు ఇస్లాం సందేశాన్ని తిరస్కరించారు. ఖురాన్ సూరా అత్తోబా ఆయత్ 30లో శక్తివంతంగా వర్ణించబడింది. యూదులు ఉజైర్, ఎజ్రా అల్లాహ్ కుమారుడు అని అంటారు మరియు క్రైస్తవులు మసీహ్ అల్లాహ్ కుమారుడు అని అంటారు. అది వారి నోటి నుండి వచ్చిన వారి వాక్యం. వారు వారికి ముందు అవిశ్వాసులు చెప్పిన మాటలను అనుకరిస్తారు. ఇప్పుడు బనీ ఇస్రాయీల్పై దృష్టి పెడదాం. అక్షరాలా ఇస్రాయీల్ సంతతి అని అర్థం వచ్చే ఈ పదం ప్రవక్త యాకూబ్ అలైహిస్ సలాం జాకబ్ యొక్క ప్రత్యక్ష సంతతిని ప్రత్యేకంగా సూచిస్తుంది. ఆయనను ఇస్రాయీల్ అని కూడా పిలిచేవారు. ప్రవక్త యాకూబ్ అలైహిస్ సలాం ప్రవక్త ఇస్హాక్ అలైహిస్ సలాం కుమారుడని, ఆయన ప్రవక్త ఇబ్రహీం అలైహిస్ సలాం అబ్రహం కుమారుడని ఖురాన్ మనకు చెబుతుంది. ఈ విధంగా బనీ ఇస్రాయీల్ వారి వంశాన్ని ఈ గౌరవనీయ ప్రవక్తల పరంపర నుండి గుర్తించుకుంటారు. బనీ ఇస్రాయీల్ యొక్క మహత్తర ప్రయాణం, అణచివేత నుండి తిరుగుబాటు వరకు. ఖురాన్ బనీ ఇస్రాయీల్ కథను ప్రవక్త ఇబ్రహీం అలైహిస్ సలాం వారసులతో ప్రారంభిస్తుంది, ప్రవక్త ఇస్హాక్ అలైహిస్ సలాం మరియు తరువాత ప్రవక్త యాకూబ్ అలైహిస్ సలాం ద్వారా కొనసాగిస్తుంది. ప్రవక్త యాకూబ్ అలైహిస్ సలాంకు 12 మంది కుమారులు ఉన్నారు. వారిలో ప్రవక్త యూసుఫ్, జోసెఫ్ అలైహిస్ సలాం ఒకరు. ఖురాన్లో ఒక ప్రత్యేక అధ్యాయం సూరా యూసుఫ్ లో వివరంగా చెప్పబడిన ప్రవక్త యూసుఫ్ యొక్క ఆకర్షణీయమైన వృత్తాంతం, బనీ ఇస్రాయీల్ చివరికి ఈజిప్టుకు ఎలా వలస వచ్చారు మరియు అక్కడ తమ స్థానాన్ని ఎలా స్థాపించారు అనేదానికి పునాది వేసింది. ఈజిప్టులో బనీ ఇస్రాయీల్ సంఖ్య పెరిగిన తరువాత వారు చివరికి ఫారో యొక్క నిరంకుశ పాలనలో బానిసలుగా మారారు, తీవ్రమైన మరియు క్రూరమైన అణచివేతను అనుభవించారు. ఈ భరించలేని కష్టాల నుండి వారిని విడిపించడానికి అల్లాహ్ ప్రవక్త మూసా అలైహిస్ సలాంను పంపారు. ప్రవక్త మూసా అలైహిస్ సలాం మరియు ఫిరౌన్ మధ్య జరిగిన అద్భుతమైన పోరాటాలను, ఎర్ర సముద్రం విడిపోవడం వంటి అద్భుతాలను మరియు బనీ ఇస్రాయీల్ బానిసత్వం నుండి విముక్తి పొంది వాగ్దానం చేయబడిన భూమి వైపు ఎలా నడిపించబడ్డారో ఖురాన్ స్పష్టంగా వివరిస్తుంది. ఖురాన్ సూరా అల్బఖరా ఆయత్ 49లో వారి బాధలను హృదయ విదారకంగా వివరిస్తుంది. మరియు గుర్తుంచుకోండి, ఓ ఇస్రాయీల్ సంతతి, మేము మిమ్మల్ని ఫిరౌన్ ప్రజల నుండి రక్షించినప్పుడు వారు మీకు అత్యంత ఘోరమైన హింసను కలిగిస్తున్నారు, మీ శిశు కుమారులను వధిస్తున్నారు మరియు మీ స్త్రీలను సజీవంగా ఉంచుతున్నారు. మరియు అందులో మీ ప్రభువు నుండి గొప్ప పరీక్ష ఉంది. సముద్రం అద్భుతమైన రీతిలో విడిపోవడం సూరా అష్షువారా ఆయత్ 63లో శక్తివంతంగా వర్ణించబడింది. మరియు మేము మూసాకు స్ఫూర్తినిచ్చాము, నీ కర్రతో సముద్రాన్ని కొట్టు, మరియు అది విడిపోయింది, మరియు ప్రతి భాగం ఒక గొప్ప ఎత్తైన పర్వతం వలె ఉంది. అయినప్పటికీ అటువంటి అద్భుతాలను చూసినప్పటికీ వారి సవాలు చేసే స్వభావం త్వరలో బయటపడింది. ఎర్ర సముద్రాన్ని అద్భుతమైన రీతిలో దాటిన తరువాత ప్రవక్త మూసా అలైహిస్ సలాం టోరాను స్వీకరించడానికి సినాయి పర్వతం ఎక్కినప్పుడు తిరుగుబాటు యొక్క అత్యంత ముఖ్యమైన సంఘటనలలో ఒకటి జరిగింది. ఆయన లేనప్పుడు బనీ ఇస్రాయిల్లో కొంతమంది అస్సామిరి అనే వ్యక్తి ప్రభావంతో షాకింగ్గా ఒక బంగారు దూడను సృష్టించి పూజించడం ప్రారంభించారు. ఖురాన్ సూరా అలరాఫ్ ఆయత్ 148లో ఈ దారుణమైన చర్యను వివరిస్తుంది. మరియు మూసా ప్రజలు ఆయన నిష్క్రమణ తరువాత తమ ఆభరణాల నుండి ఒక దూడను తయారు చేసుకున్నారు, ఒక రంభించే శబ్దం కలిగిన ప్రతిమ. అది వారితో మాట్లాడలేదని లేదా వారికి మార్గాన్ని చూపలేదని వారికి తెలియదా? వారు దానిని పూజ కోసం తీసుకున్నారు మరియు వారు అన్యాయం చేసేవారు. మూసా అలైహిస్ సలాం తిరిగి వచ్చి ఈ తీవ్రమైన ఉల్లంఘనను చూసినప్పుడు
ఆయన ధార్మిక కోపంతో మరియు దుఃఖంతో నిండిపోయారు. ఖురాన్ సూరా అలరాఫ్ ఆయత్ 150లో ఆయన తీవ్ర ప్రతిస్పందనను వివరిస్తుంది. మరియు మూసా తన ప్రజల వద్దకు తిరిగి వచ్చినప్పుడు కోపంగా మరియు దుఃఖంతో ఆయన అన్నారు, మీరు నా నిష్క్రమణ తరువాత నన్ను దేనితో భర్తీ చేశారో అది ఎంత దుర్భరమైనది. మీ ప్రభువు విషయమై మీరు అసహనంగా ఉన్నారా? మరియు ఆయన పలకలను విసిరివేశారు మరియు తన సోదరుని తల వెంట్రుకలు పట్టుకుని తన వైపు లాగారు. ఈ సంఘటన తరువాత బనీ ఇస్రాయిల్ యొక్క నిరంతర సవాలు చేసే స్వభావం అల్లాహ్ను నేరుగా చూడాలనే వారి ధైర్యమైన డిమాండ్తో మరింత స్పష్టంగా వ్యక్తమవుతుంది. ఖురాన్ సూరా అల్బఖరా ఆయత్ 55లో ఇలా చెబుతుంది, మరియు గుర్తుంచుకోండి, మీరు అన్నప్పుడు, ఓ మూసా, మేము అల్లాహ్ను నేరుగా చూసే వరకు నిన్ను ఎన్నటికీ నమ్మము. అప్పుడు మీరు చూస్తుండగా పిడుగు మిమ్మల్ని తాకింది. వారి శిక్ష తక్షణమే జరిగింది. అయినప్పటికీ అల్లాహ్ యొక్క అపారమైన దయ ప్రబలమైంది. సూరా అల్బఖరా ఆయత్ 56లో ధృవీకరించబడినట్లుగా, తరువాత మేము మిమ్మల్ని మీ మరణం తరువాత తిరిగి బ్రతికించాము, బహుశా మీరు కృతజ్ఞులు కావడానికి. స్వర్గపు దానాల మధ్య కూడా వారి కృతజ్ఞతారాహిత్యం బయటపడింది. సూరా అల్బఖరా ఆయత్ 61లో అల్లాహ్ బనీ ఇస్రాయిల్కు అద్భుతమైన స్వర్గపు ఆహారాన్ని అందించినట్లు పేర్కొన్నారు. మన్నా ఒక తీపి, జిగట పదార్థం మరియు పిట్టలు. ఆయన వారిని ఎడారిలో అద్భుతమైన రీతిలో మార్గనిర్దేశం చేశారు. అయినప్పటికీ వారు ఫిర్యాదు చేశారు, తమ అసంతృప్తిని ప్రదర్శిస్తూ, ఓ మూసా, మేము ఒకే రకమైన ఆహారాన్ని భరించలేము. కాబట్టి నీ ప్రభువును పిలు, ఆయన మా కోసం ఆకుకూరలు, దోసకాయలు, వెల్లుల్లి, కందులు మరియు ఉల్లిపాయలు తీసుకుని వచ్చుగాక. ఇది ఆశీర్వాదాలను అభినందించడం మరియు అతిగా డిమాండ్ చేయడం మానుకోవడం గురించి ఒక లోతైన పాఠాన్ని హైలైట్ చేస్తుంది. పవిత్ర భూమిలోకి ప్రవేశించమని ఆదేశించినప్పుడు వారి పిరికితనం మరియు తదుపరి తిరుగుబాటు స్పష్టంగా కనిపించింది. సూరా అల్మాయిదా ఆయత్ 24లో వారు ప్రవక్త మూసాకు ధైర్యంగా ఇలా అన్నారు, ఓ మూసా, వారు దానిలో ఉన్నంత కాలం మేము ఎన్నటికీ అందులో ప్రవేశించము. కాబట్టి నీవు మరియు నీ ప్రభువు వెళ్ళి పోరాడు. నిజానికి మేము ఇక్కడే ఉంటాము. వారి అవిధేయతకు ప్రత్యక్ష పర్యవసానంగా అల్లాహ్ సూరా అల్మాయిదా ఆయత్ 26లో ఇలా ప్రకటించారు, అప్పుడు నిజానికి 40 సంవత్సరాలు వారికి అది నిషేధించబడింది. ఆ సమయంలో వారు భూమి అంతటా తిరుగుతారు. కాబట్టి ఉల్లంఘించే ప్రజల గురించి దుఃఖించవద్దు. ఒప్పందం మరియు వారి ఉల్లంఘనలు. ఖురాన్ సూరా అల్బఖరా ఆయత్ 83లో బనీ ఇస్రాయిల్తో అల్లాహ్ చేసుకున్న విస్తృతమైన ఒడంబడికను శక్తివంతంగా ప్రస్తావిస్తుంది. ఇది వారి జీవితాలకు మార్గనిర్దేశం చేయడానికి ఉద్దేశించిన నిర్దిష్ట బాధ్యతలను వివరిస్తుంది. మరియు జ్ఞాపకం చేసుకోండి, మేము ఇస్రాయిల్ సంతతి నుండి ఒడంబడిక తీసుకున్నప్పుడు వారికి విధిస్తూ, అల్లాహ్ను తప్ప మరెవరినీ ఆరాధించవద్దు, మరియు తల్లిదండ్రులకు, బంధువులకు, అనాథలకు మరియు పేదలకు మంచి చేయండి. మరియు ప్రజలతో మంచి మాటలు మాట్లాడండి మరియు ప్రార్థనను స్థాపించండి మరియు జకాత్ ఇవ్వండి. అప్పుడు మీరు వెనుదిరిగారు, మీలో కొద్దిమంది తప్ప, మరియు మీరు నిరాకరించారు. ఈ గంభీరమైన ఒడంబడికలో ఇవి ఉన్నాయి: ఏకదైవారాధన, అల్లాహ్ను మాత్రమే ఆరాధించటం, ఆయన సంపూర్ణ ఏకత్వాన్ని ధృవీకరించడం. మాతృదేవత మరియు బంధుత్వం, తల్లిదండ్రులు మరియు బంధువులకు గొప్ప మంచిని చూపడం. సామాజిక న్యాయం, అనాథలు మరియు నిస్సహాయులను చూసుకోవడం. నైతిక సంభాషణ, ప్రజలందరితో దయతో మరియు గౌరవంగా మాట్లాడటం. ఆచారం, ఆరాధన, క్రమం తప్పకుండా ప్రార్థనలు చేయడం. ధార్మిక దానం, జకాత్ యొక్క బాధ్యతను నెరవేర్చడం. వారికి లభించిన అనుకూల స్థితి మరియు ఈ స్పష్టమైన ఒడంబడిక ఉన్నప్పటికీ, ఖురాన్ వారి చరిత్రలో బనీ ఇస్రాయిల్ చేసిన అనేక ఉల్లంఘనలను విస్తృతంగా నమోదు చేస్తుంది. పవిత్ర చట్టాలను ఉల్లంఘించడం. సూరా అల్బఖరా ఆయత్ 65 సబ్బత్ చట్టాలను నిర్లక్ష్యంగా ఉల్లంఘించిన వారి గురించి చెబుతుంది. మరియు సబ్బత్ విషయంలో మీలో ఉల్లంఘించిన వారి గురించి మీకు ఇప్పటికే తెలుసు, మరియు మేము వారికి అన్నాము, అసహ్యించుకోబడిన కోతులుగా మారండి. ప్రవక్తలను చంపడం, బహుశా వారి పాపాలలో అత్యంత ఘోరమైనది, వారిని మార్గనిర్దేశం చేయడానికి పంపబడిన ప్రవక్తలను చంపడం అనే దారుణమైన చర్య. సూరా అన్నిసా
ఆయత్ 155లో దీనిని ఖండిస్తుంది. మరియు మేము వారిని శపించాము. వారి ఒడంబడికను ఉల్లంఘించినందుకు మరియు అల్లాహ్ యొక్క సంకేతాలపై వారి అవిశ్వాసం మరియు ప్రవక్తలను అన్యాయంగా చంపినందుకు మరియు వారి మాటల కోసం మా హృదయాలు కప్పబడి ఉన్నాయి. గ్రంథాలను వక్రీకరించడం. సూరా అల్బఖరా ఆయత్ 79. వారిలో కొందరు తమ పవిత్ర గ్రంథాలను లౌకిక లాభాల కోసం వక్రీకరించారని తీవ్రంగా ఆరోపిస్తుంది. కాబట్టి తమ చేతులతో గ్రంథాన్ని వ్రాసి తరువాత ఇది అల్లాహ్ నుండి వచ్చింది అని చెప్పేవారికి వినాశనం, తద్వారా వారు దానిని కొద్ది ధరకు మార్చుకోవచ్చు. వారి చేతులు వ్రాసిన వాటికి వారికి వినాశనం మరియు వారు సంపాదించిన వాటికి వారికి వినాశనం. ప్రవక్త ఈసా యేసు తిరస్కరణ. ఖురాన్ సూరా అన్నిసా ఆయత్ 156 నుంచి 157 వరకులో ప్రవక్త ఈసా యేసు వారిపై శాంతి కలుగుగాక వారి తిరస్కరణను మరియు ఆయనను సిలువ వేశామనే వారి తప్పుడు వాదనను కూడా నమోదు చేస్తుంది. మరియు మేము వారిని శపించాము వారి అవిశ్వాసానికి మరియు మరియంకు వ్యతిరేకంగా గొప్ప నిందను పలికినందుకు. మరియు వారి మాటలకు, నిజానికి మేము మసీహ్ మరియం కుమారుడైన యేసు అల్లాహ్ యొక్క సందేశకుడిని చంపాము, కాని వారు ఆయనను చంపలేదు మరియు వారు ఆయనను సిలువ వేయలేదు, కాని మరొకరు వారికి ఆయనలా కనిపించేలా చేయబడ్డారు. విభిన్న ప్రజలు అందరూ ఒకేలా లేరు. ఖురాన్ బనీ ఇస్రాయిల్ను ఎప్పుడూ ఒకే విధంగా చిత్రించదు అని అంగీకరించడం చాలా ముఖ్యం. బనీ ఇస్రాయిల్ అందరూ ఒకేలా లేరని అది స్పష్టంగా చెబుతుంది. ఖురాన్ సూరా ఆల్ ఇమ్రాన్ ఆయత్ 113లో వారి మధ్య ఉన్న వైవిధ్యాన్ని గుర్తించి సత్పురుషులను ప్రశంసిస్తుంది. వారు అందరూ ఒకేలా లేరు. గ్రంథ ప్రజలలో ఒక సమూహం విధేయతతో నిలబడి రాత్రి సమయాల్లో అల్లాహ్ వచనాలను పఠిస్తూ మరియు ప్రార్థనలో సాష్టాంగ నమస్కారం చేస్తుంది. అంతేకాకుండా సూరా ఆల్ ఇమ్రాన్ ఆయత్ 114 వారిలోని సత్పురుషులను వారి సద్గుణాల కోసం ప్రత్యేకంగా ప్రశంసిస్తుంది. వారు అల్లాహ్ను మరియు చివరి రోజును విశ్వసిస్తారు మరియు వారు మంచిని ఆదేశిస్తారు మరియు చెడును నిషేధిస్తారు మరియు మంచి పనుల వైపు వేగంగా వెళతారు. మరియు వారు సత్పురుషులలోని వారే. ఇది వారి సమాజంలో కూడా విశ్వాసం మరియు ధర్మాన్ని నిలబెట్టిన వారు ఉన్నారని చూపిస్తుంది. అల్లాహ్ వారిని తరచుగా ఎందుకు ప్రస్తావిస్తాడు? మనకు పాఠాలు. ఖురాన్ బనీ ఇస్రాయిల్ యొక్క లోతైన మరియు వివరణాత్మక కథను ఇతర జాతులకు, ముఖ్యంగా ముస్లిం సమాజానికి ఒక శక్తివంతమైన దర్పణంగా ఉపయోగిస్తుంది. వారి విజయాల నుండి మరియు తరచుగా వారి వైఫల్యాల నుండి పొందిన పాఠాలు మానవజాతి మొత్తానికి మార్గనిర్దేశం చేయడానికి ఉద్దేశించబడ్డాయి. అల్లాహ్ సూరా సద్దా ఆయత్ 24లో ఇలా అంటారు, మరియు వారు ఓర్పు వహించినప్పుడు మరియు మా సంకేతాలపై నిశ్చయంగా ఉన్నప్పుడు మేము వారిలో మా ఆజ్ఞచే మార్గనిర్దేశం చేసే నాయకులను ఏర్పరచాము. ఈ ఆయత్ నీతివంతమైన నాయకత్వం మరియు దైవిక అనుగ్రహం, సహనం మరియు అల్లాహ్ సంకేతాలపై అచంచలమైన నిశ్చయత ద్వారా లభిస్తాయని స్పష్టంగా వివరిస్తుంది. ఈ లక్షణాలు ఏ సమాజమైనా పెంపొందించుకోగలవు మరియు ముస్లిం ఉమ్మత్కు ఇవి చాలా ముఖ్యమైనవి. ఖురాన్ బనీ ఇస్రాయిల్కు ఇవ్వబడిన మూల బోధనల నిర్ధారణగా తనను తాను అందిస్తుంది. అదే సమయంలో వారి గ్రంథాలలో కాలక్రమేణా క్రమంగా చేరిన వికృతులను కూడా సరిదిద్దుతుంది. అల్లాహ్ సూరా అల్ మాయిదా ఆయత్ 46లో ఇలా అంటారు, మరియు మేము వారి అడుగుజాడల్లో మరియం కుమారుడైన ఈసాను పంపాము, ఆయనకు ముందు తోరాలో ఉన్న దానిని ధృవీకరిస్తూ, మరియు మేము ఆయనకు సువార్తను ఇచ్చాము. అందులో మార్గదర్శకత్వం మరియు కాంతి ఉంది మరియు అది తోరాలో ఉన్న దానిని ధృవీకరిస్తుంది, ధర్మాత్ములకు మార్గదర్శకత్వం మరియు సూచనగా. కాబట్టి ఖురాన్ కేవలం అల్లాహ్కు మాత్రమే సంపూర్ణ ఏకదైవారాధనకు మరియు వారికి మొదట పంపబడిన దైవిక మార్గదర్శకత్వానికి తిరిగి రావాలని పిలుస్తుంది. నిజానికి సూరా అల్ మాయిదా ఆయత్ 15 గ్రంథ ప్రజలను, బనీ ఇస్రాయిల్తో సహా అంతిమ దైవిక వాక్యపు నిస్సందేహమైన సత్యాన్ని గుర్తించమని నేరుగా పిలుస్తుంది. ఓ గ్రంథ ప్రజలారా, మీ వద్దకు మా సందేశకుడు వచ్చారు. మీరు గ్రంథం నుండి దాచిన చాలా విషయాలను మీకు స్పష్టం చేస్తూ మరియు చాలా వాటిని విస్మరిస్తూ, మీ వద్దకు అల్లాహ్ నుండి ఒక కాంతి మరియు ఒక స్పష్టమైన గ్రంథం వచ్చింది. ఖురాన్లో బనీ ఇస్రాయిల్ గురించి విస్తృతంగా ప్రస్తావించడం ఒక నిర్దిష్ట జాతిని లేదా జాతి సమూహాన్ని ఖండించడానికి కాదు,
బదులుగా ఇదే విధమైన బాధ్యతలను వారసత్వంగా పొందిన ఏ జాతికి అయినా, ముఖ్యంగా ముస్లిం ఉమ్మత్కు శక్తివంతమైన హెచ్చరికగా పనిచేయడానికి. మేము ఇప్పుడు ఎంపిక చేయబడిన జాతి, పూర్తిగా మరియు సంరక్షించబడిన ఖురాన్తో అప్పగించబడినవి. అల్లాహ్ మేము వారి తప్పుల నుండి లోతుగా నేర్చుకోవాలని మరియు అదే ప్రమాదకరమైన ఉచ్చులలో పడకుండా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటాడు. స్థితిపై గర్వం, గత అనుకూలతలు లేదా ఎన్నుకోబడిన భావన కారణంగా అహంకారం కలిగే ప్రమాదం. ఎంచుకున్న విధేయత, కొన్ని దైవిక ఆదేశాలను అంగీకరించడం మరియు అసౌకర్యంగా ఉన్న వాటిని తిరస్కరించడం యొక్క మూర్ఖత్వం. జ్ఞానంలో అహంకారం, దైవిక వెల్లడి కంటే ఎక్కువ తెలుసని అనుకోవటం లేదా కోరికలకు అనుగుణంగా దానిని వక్రీకరించే ప్రమాదం. దైవిక నియమం పట్ల అగౌరవం, అల్లాహ్ చట్టాలను తేలికగా తీసుకోవటం లేదా పవిత్ర ఒప్పందాలను ఉల్లంఘించడం యొక్క తీవ్రమైన పరిణామాలు. బనీ ఇస్రాయిల్ ఒకప్పుడు దైవిక సత్యానికి గౌరవనీయమైన వాహకులు అయినప్పటికీ, దానిని నిలబెట్టడంలో వారి వైఫల్యం మరియు వారి పునరావృత ఉల్లంఘనలు చివరికి వారి పతనానికి దారితీశాయి. ముస్లింలుగా, మేము ఇప్పుడు ఆ పవిత్ర బాధ్యతను వారసత్వంగా పొందుతాము, అల్లాహ్ యొక్క స్వచ్ఛమైన మార్గదర్శకత్వాన్ని జాగ్రత్తగా సంరక్షించడానికి, శ్రద్ధగా అభ్యసించడానికి మరియు విస్తృతంగా వ్యాప్తి చేయడానికి. ఖురాన్లో వారి వివరణాత్మక కథ ఈ రోజు ప్రతి విశ్వాసికి లోతైన జ్ఞాపికగా, ఒక తీవ్రమైన హెచ్చరికగా మరియు మానవ పరిస్థితిని ప్రతిబింబించే స్పష్టమైన దర్పణంగా పనిచేస్తుంది. బనీ ఇస్రాయిల్ కథ కేవలం గతకాలపు దూరపు ప్రజల గురించే కాదు. ఇది మన గురించి లోతుగా ఉంది. అల్లాహ్ అనుగ్రహాలను నిర్లక్ష్యం చేసి, ఆయన మార్గం నుండి విచలితమైతే, అత్యంత ధన్యమైన జాతి కూడా ఎలా పతనం చెందుతుందో ఇది ఒక శక్తివంతమైన కథనం. ఇది సమయానికి మరియు ప్రదేశానికి అతీతమైన ముఖ్యమైన సూత్రాలను మనకు బోధిస్తుంది. సౌకర్యం కంటే విధేయత, సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ అల్లాహ్ ఆదేశాలకు ప్రాధాన్యత ఇవ్వడం. అహంకారం కంటే వినయం, అల్లాహ్పై మన సంపూర్ణ ఆధారపడటాన్ని గుర్తించడం మరియు అహంకారాన్ని నివారించడం. ఫిర్యాదు కంటే కృతజ్ఞత, నిరంతరం మరింత అడగడం కంటే అల్లాహ్ అనుగ్రహాలను అభినందించడం. వాదన కంటే సమర్పణ, అల్లాహ్ ఆజ్ఞలను స్వచ్ఛంద హృదయంతో అంగీకరించడం, ప్రశ్నించడం లేదా తిరుగుబాటు చేయడం కాకుండా. అల్లాహ్ మనల్ని అహంకారం, నిర్లక్ష్యం మరియు కృతజ్ఞతారాహిత్యం నుండి కాపాడుగాక. ఆయన మనల్ని నిజంగా వినే, ఇష్టపూర్వకంగా విధేయత చూపించే మరియు ఆయన గ్రంథాన్ని లోతైన నిజాయితీతో దృఢంగా నిలబెట్టే ప్రజలుగా చేయుగాక. బనీ ఇస్రాయిల్ కథ అంతిమంగా మనకు నేర్పేది ఏమిటంటే, అల్లాహ్ అనుకూలత వంశపారంపర్యం లేదా జాతి లేదా చారిత్రక హక్కుపై ఆధారపడి లేదు, అది కేవలం నిజమైన విశ్వాసం, ధర్మబద్ధమైన కార్యాలు మరియు ఆయన పట్ల నిస్వార్థ భక్తిపై ఆధారపడి ఉంటుంది. ప్రతి సమాజానికి మరియు వ్యక్తికి గొప్పతనం మరియు వైఫల్యం రెండింటికీ సామర్థ్యం ఉందని వారి చరిత్ర కాలాతీత జ్ఞాపికగా పనిచేస్తుంది, మరియు మన అంతిమ విజయం అల్లాహ్తో మన సంబంధం మరియు ఆయన మార్గదర్శకత్వానికి మన నిబద్ధతపై పూర్తిగా ఆధారపడి ఉంటుంది. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సమస్త ప్రశంసలు అల్లాహ్కే చెందుతాయి. అత్యంత న్యాయవంతుడు మరియు అత్యంత కరుణామయుడు, ప్రజలలో ఉన్నదాన్ని వారు మార్చుకునే వరకు వారి స్థితిని మార్చనివాడు. ఆయన మనల్ని మన ముందున్న వారి తప్పుల నుండి కాపాడుగాక మరియు కృతజ్ఞత కలిగిన, విధేయులైన, వినయపూర్వకమైన దాసులలో మనల్ని చేర్చుగాక, ఆయన గ్రంథాన్ని గౌరవించి దాని కాంతిలో జీవించేవారిలో. ఆమీన్. మీకు మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మీ మద్దతుతో మేము మరింత విలువైన మరియు ప్రేరణాత్మకమైన ఇస్లామిక్ కంటెంట్ను తీసుకురాగలము.